గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇలా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటి మీద చర్చిద్దాం. ఈరోజు మహిళా ప్రపంచ కప్ ఫైనల్ ఉంది. గొప్ప ఆట తీరును ప్రదర్శించి ఇండియా ఫైనల్ చేరింది. ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ టీం ఇంగ్లాండ్తో పోటీ పడుతుంది. దీని మీద మొత్తం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు మొత్తం అందరూ కూడా మధ్యాహ్నం మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించిన వార్తను అన్ని పేపర్లు కూడా మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. గెలవాలి మిథాలీ, ఇంగ్లాండ్తో ప్రపంచ కప్ ఫైనల్ నేడు అని చెప్పి ఈ విధంగా ఒక్కొక్కరు ఒక రకంగా బ్యానర్తో ఈ వార్తని చెక్ దే ఇండియా మహిళల వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ నేడే అని ఇట్లా ప్రత్యేక బ్యానర్లతో ఈరోజు మెయిన్గా పబ్లిష్ చేసిన పేపర్లని కూడా. ఇక రెండవ వార్త చూద్దాం. ఈ డ్రగ్స్ దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న సినీ నటుడు తరుణ్ సిట్ 13 గంటల పాటు విచారించింది. డ్రగ్స్ అమ్మే ముఠాలో మరో కీలకమైనటువంటి వ్యక్తి అయినటువంటి జాక్ ఇచ్చినటువంటి సమాచారంతో మరికొంతమందికి ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అందులో కూడా అంత సినిమా వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత దాని కంటిన్యూషన్లో ఈ డ్రగ్స్ కేసుని దర్యాప్తు చేస్తున్నటువంటి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్కి బెదిరింపు కాల్స్ పైన పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అవసరమైతే ఆయనకి మరింత భద్రత పెంచుతామని చెప్పి డీజీపీ చెప్పారు. ఆ వార్త కూడా దాని కంటిన్యూషన్లో అన్ని హైలైట్ చేసినాయి. ఇంకోవైపు ఎక్సైజ్ శాఖ కేవలం పబ్లిసిటీ కోసం సినిమా వాళ్ళనే టార్గెట్ చేసిందని చెప్పి విపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లల్ని వదిలేసి సినిమా వాళ్ళని పట్టుకొని ఏదో ఇష్యూని హైలైట్ చేసి వేరే వేరే ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం దీన్ని వాడుతున్నారని చెప్పి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిన్న అన్నారు. ఆ వార్త కూడా ఒకటి ఈ డ్రగ్స్ కంటిన్యూషన్లో ఉంది. ఇంకా వేరే వార్త చూసినట్టయితే మల్లన్న సాగర్ ముంపు గ్రామమైనటువంటి వేములఘాట్ రైతులతో నిన్న సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. దాదాపు 4-5 గంటల సేపు చర్చించారు. అయితే ఇంకా చర్చలు కొలిక్కి వచ్చినట్టు లేవు. మాకు 2 పంటలు పండేటువంటి భూములు కాబట్టి మాకు భూమికి మళ్ళీ భూమి ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడిగారు. లేదా 2013 యాక్ట్ ప్రకారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అయితే పూర్తిగా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాను, మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, భూములు ఇవ్వండి అని చెప్పి సీఎం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే చర్చలు నిన్నటికి వాయిదా పడ్డాయి, మళ్ళీసారి మాట్లాడదామని అనుకున్నట్టు తెలుస్తుంది. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత పోలీస్ శాఖలో మళ్ళీ 18,290 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో పోలీస్ శాఖలో మళ్ళీ కొలువుల జాతర స్టార్ట్ కాబోతుంది. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇక ఈ డ్రగ్స్ కేసు రోజు రోజుకి ఇంకా కంటిన్యూ అవుతుంది. అది డైలీ సీరియల్ లాగా అయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిన్న కూడా ఇంకో సినీ యాక్టర్ని తీసుకొచ్చారు. మళ్ళీ కంటిన్యూగా ఇంకొంతమంది రాబోతున్నారు. తర్వాత ముంబైలో ఉన్నటువంటి ముమైత్ ఖాన్ కూడా పిలిపిస్తున్నారు. అది ఒకవైపు. మరోవైపు కావాలని ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ముందు పెట్టుకొని నడిపిస్తుందని చెప్పి సిపిఐ నారాయణతో సహా చాలామంది నాయకులు అంటున్నారు. తర్వాత సినిమా వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, వేరే వాళ్ళని ఎందుకు చేయట్లేదు అనేది ఇంకో పాయింట్. గ్లామర్ కోసమే చేస్తున్నారా, పబ్లిసిటీ కోసం చేస్తున్నారా, అది ఇంకో పాయింట్ కూడా ఉంది. దీని మీద మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి కార్తిక్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి వరంగల్ స్టూడియో నుంచి ఆచార్య గారు మనతో ఉన్నారు. కార్తిక్ రెడ్డి గారు, ఈ డ్రగ్స్ సీరియల్ మీరు చూస్తున్నారు, ఏం జరిగే అవకాశం ఉంటుంది ఒకటి. రెండవది, కొంతమంది సినీ రంగాన్ని టార్గెట్ చేశారన్న విమర్శ ఒకటి. అది ఎందుకు చేశారు ఏంది అనేది ఒక్కొక్కరు ఒక రకంగా విమర్శిస్తున్నారు. కాకపోతే సినీ రంగాన్ని టార్గెట్ చేశారని చెప్పి అంటున్నారు. నిన్న వాళ్ళు ఎక్సైజ్ అధికారులు దాని కమిషనర్ కానీ లేకపోతే డైరెక్టర్ కానీ మాకు ఏం సంబంధం లేదు, మేము ఎవరి మీద కక్ష సాధింపు చేయట్లేదు, కంటిన్యూషన్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు గ్లామర్ ఉంది కాబట్టి మీరు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు వాళ్ళు మమ్మల్ని అంటున్నారు. మీరు అన్న విషయం అన్న సీరియల్ లాగా కొనసాగుతుంది ఈ ఇష్యూ, మీరు చూస్తూనే ఉన్నారు. వాస్తవానికి సీరియల్ ఏమవుతుందో లాస్ట్ వరకు సీరియల్లో పనిచేసే వాళ్ళకి కూడా తెలియదు. ఈ ఎంక్వైరీలో పనిచేస్తున్న వాళ్ళకి కూడా లాస్ట్లో ఈ ఎంక్వైరీని ఎక్కడ తీసుకుపోతున్నారో వాళ్ళకు కూడా క్లారిటీ ఉన్నట్టు నాకు అనిపించలేదు. అసలు ఎందుకు చేస్తున్నాం మన ఎంక్వైరీ? మనము తెలంగాణలో లేదా హైదరాబాద్లో ఉన్న ఈ డ్రగ్స్ మహమ్మారిని ఏ విధంగా పారదోలాలనే ఆలోచనతోనే కదా. దీన్ని వేల నుంచి పీకాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నారాయణ గారు మనం చూసాం, కాంగ్రెస్ పెద్దలు కూడా కొంతమంది చెప్తున్నారు, మేము కూడా పదే ఏం చేస్తున్నాం, ఆర్బాటం హంగామాకి ఈ యొక్క డ్రగ్స్ ఎంక్వైరీ అనేది చేయబోకండి అని మేము చెప్తున్నాం. ఎందుకు? ఈరోజు ఇంత పెద్ద మహానగరంలో కెల్విన్ అని ఒకటే ఒక సప్లయర్ ఉన్నాడా? ఆడొకటితోనే ఇంత సరఫరా జరుగుతుందా? కాదు కదా. దీనికి సంబంధించిన చాలామంది కూడా ఉంటారు. మీరు ఈరోజు ఆర్బాటం హంగామా కోసం 12 మంది సినిమా స్టార్లను పట్టుకొచ్చి మీరు ఏదో చేస్తున్నామని చూపించుకోవడానికి చేసే ప్రయత్నం చేయొద్దు. దీని మీద కాంక్రీట్గా, సీరియస్గా, క్లియర్గా ఎంక్వైరీ చేసి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ చేయను ఇంకా పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటారో అందరూ కూడా ఎంక్వైరీ చేయండి. అమ్మేటోళ్ళని పట్టుకోండి అంటారు మీరు. అమ్మేటోళ్ళని పట్టుకోండి, వాడేటోళ్ళని కూడా వాళ్ళని కూడా కమిషన్గా పెట్టాల్సిన అవసరం ఉన్నది. మనం యూజర్ని వదలాల్సిన అవసరం లేదు. వాళ్ళని కూడా సీరియస్గా ఏ విధంగా చట్టపరంగా అయితే మీ చర్యలు తీసుకోవాలి అది కూడా చేయండి. కానీ
యూజర్లతోనే మనం వాళ్ళని భయపెట్టి లేదా వాడే వాళ్ళనే మనం బెదిరించి ఈ సమస్యను మనం తీర్చగలుగుతామని ఆలోచన ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు సంగతి. వాస్తవానికి పోలీస్ సోదరులు ఏదైతే ఇప్పటివరకు చేస్తున్నారో కొన్ని కోణాల్లో మనం కూడా హర్షించాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకో లెవెల్లో మీరు అన్నట్టు సీరియల్ రూపంలో ఏదో మనం టెలి సీరియల్ చూస్తాం ఆ విధంగా కాకోకుండా సీరియస్గా టేకప్ చేసి వేర్ల నుంచి పీకే ప్రయత్నం చేయండి అని మేము మనవి చేసుకుంటాం. అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలు వేర్ల నుంచి పీకే విధంగా లేవా? ఎందుకంటే వాళ్ళు రోజు చాలా అందరికి నోటీసులు ఇచ్చినారు, ఇంకా కొంతమందికి ఇస్తున్నారు. నోటీసులు ఇచ్చినారు సంగపన్న, సినిమా వాళ్ళకి నోటీసులు ఇచ్చిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కెల్విన్ అనే వ్యక్తి మీద మీరు పెడ్లర్ ఛార్జెస్ పెట్టినారు అనుకుందాం. ఈ 12 మీద ఏం ఛార్జెస్ పెట్టినారు? మీరు డ్రగ్ యూసేజ్కి ఛార్జెస్ పెట్టినారా, లేదా కెల్విన్తో సంబంధాలు దానికి ఛార్జెస్ పెట్టినారా, ఎటువంటి ఛార్జెస్ వాళ్ళ మీద ఫైల్ చేసినారు అనేది స్పష్టంగా చేస్తున్నారని కన్జ్యూమర్స్ అని. మళ్ళీ కన్జ్యూమర్స్ని మీరు అరికడితే ఈ చైన్ మీరు ధ్వంసం చేయగలుగుతారనే ప్రశ్న కూడా మనం అందరం వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా పెద్ద ముఠా ఉంటుంది, ఎక్కడి నుంచో దీనికి సరఫరా అవుతుంటుంది, అంతర్జాతీయ ముఠాల సంబంధాలు ఉంటాయి. సరే మిగతా రాష్ట్రాలు మనకు సంబంధాలు లేకపోయినా మిగతా రాష్ట్రాల పోలీసులతో కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది కదా. దీన్ని సీరియస్గా అరికట్టాలి. హైదరాబాద్లో ఈ ఒక మహమ్మారిని దూరం తోలగొట్టాలంటే మాత్రం ఈ విధంగా పనిచేస్తే మాత్రం సరిపోదు సంగపన. సీరియస్గా దాన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా డీప్గా పోయి రూట్స్ అన్నికి ఎవరెవరు ఉన్నారు ఏంటి లేరు అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఆచార్య గారు మీరు ఎట్లా చూస్తారు ఈ ఇన్వెస్టిగేషన్ విధానం కావచ్చు, లేకపోతే బయట వస్తున్న విమర్శలు కావచ్చు? అంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వము మనం ఈ మధ్యలో చూస్తున్నాం, ఈ 10 రోజుల నుంచి చాలా సీరియస్గా పనిచేస్తుంది. 3 సంవత్సరాలేమో దాని విషయం మీద ఎందుకు కొత్తగా ఎక్సైజ్ అధికారులకి ఈ శాఖని ఏమి అప్పగించలే కదా. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చినాటి సంది కూడా ఎక్సైజ్ అధికారులకు వాళ్ళ పరిధిలో ఈ అంశం ఉంది. మరి ఎందుకు అనేక సందర్భాలల్లో డ్రగ్స్ అమ్మిన వాళ్ళు నైజీరియా కావచ్చు, దక్షిణాఫ్రికా కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు దొరికినప్పుడు ఆనాటి నుంచే ఎందుకు సీరియస్గా దీని మీద దృష్టి పెట్టలే? ఎలా పత్రికలల్లా, టీవీలల్లా, ప్రజలల్లా ఒక చర్చ వచ్చినప్పుడు ఎలా ఆఫీసర్లంతా ఊకుమ్మడిగా చేస్తున్నారంటే ఈ చేస్తున్న దానికి మేము సంతోషపడతాం. కానీ ఇన్ని రోజులు చేయనటువంటి దానికి అంటే దీనికి కారణమంతా ఈ వ్యవస్థనే కదా, ఈ అధికారులు నిర్లక్ష్యమే కదా. కాబట్టి నిన్న పద్మారావు గారు, ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావు గారు అన్నారు 30 ఏళ్ల నుంచి ఈ డ్రగ్స్ మహమ్మారి రాష్ట్రంలో ఉందని అన్నారు. ఇప్పుడు 30 ఏళ్ల నుంచి ఉన్నది, నువ్వు 3 ఏళ్ల నుంచి ఏం పని చేసినావు? 30 ఏళ్లలో నీ 3 ఏళ్ళు కూడా ఉంది కదా. అంటే నీవు ఇలా దొరికిన తర్వాత దీన్ని హడావిడి చేసి ఏదో దాన్ని లబ్ధి పొందడం, నేను కూడా ప్రభుత్వం నేను అంటలేను, అధికారులు ఏం పని చేసిర్రు? ఈ 3 ఏళ్ల నుంచి అధికారులు ఏం పని చేసిర్రు? ఎన్నిసార్లు దొరకలేదు ఇట్లాంటోళ్ళు? దాన్ని చూడనట్టు ఎక్కడికక్కడ ఇలా మన ప్రాంతంలో కూడా అనేక ప్రాంతాలల్లో ఇలా నారాయణ ఖేడ్ కావచ్చు, ఇంకా కొన్ని ప్రాంతాలల్లో గంజాయిని పండిస్తున్నటువంటి చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఏం చేసిర్రు వాళ్ళని? ఇలా చాలా దీంట్లో లోతుగా వెళ్ళాలి, సీరియస్గా తీసుకోవాలి. మేము ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఉద్దేశం మాది కాదు. ఇలా తీసుకుంటున్నటువంటి చర్యలకు మేము అభినందిస్తున్నాం. కానీ సీరియస్గా దీని మీద ఇంకా చర్యలు తీసుకోవాలి. మరి కేవలం సినిమాల ఉన్నటువంటి వాళ్ళ మీదే చర్యలు తీసుకొని మిగతా వాళ్ళని వదిలేయడం అనేది కూడా జరగొద్దు. అందరి మీద చర్యలు తీసుకోవాలి. దీంట్లో వాడినోళ్ళు మీద ఈ అంతా వాడినోళ్ళనే ప్రయత్నం చేస్తున్నట్టుంది. దీన్ని వ్యవస్థగా ఏదైతే లాభాల కొరకు అమ్మినటువంటి వాళ్ళ మీద చాలా సీరియస్గా లోతుగా వెళ్ళాలి. ఆచార్య గారు మీరు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకటి శ్రీనివాస్ గారు, మొత్తం కేవలం తీసుకున్న వాళ్ళు అందులో సినిమా వాళ్ళని పట్టుకున్నారు, మెయిన్ చైన్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకోలేదని చెప్పి కార్తిక్ రెడ్డి గారు, ఆచార్య గారు అంటున్నారు. అమ్మే చైన్. సంగప్ప గారు, నేను 2 ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే, ఎందుకంటే మీరు న్యూట్రల్గా ఉంటారు, కొంతవరకు సమాచారం కరెక్ట్గా చెప్తారు. మాదక ద్రవ్యాలు మెయిన్ ఒరిజిన్ ఎక్కడ ఉంటుందండి? కార్తిక్ గారు ఒక దగ్గర ఉంది, ఒక దగ్గర హెరాయిన్ ఎక్కడ ఉంటుంది అంటే విదేశాల్లో ఉంది. రైట్, విదేశాల్లో ఉంది. విదేశాల నుండి మన దేశానికి వచ్చేటప్పుడు ఎవరి బాధ్యత ఉంటుందండి? రాష్ట్రాల భుజస్కంధాల పైన ఎందుకు పడుతుందండి? ఒకటి, అవునా కాదా? సో యూపీఏ కానీ ఎన్డీఏ కానీ వైఫల్యాలు ఒకవేళ మనం ఆ రకంగా అనుకుంటే, అంటే రాజకీయంగానే చర్చించాలంటే ఆ రకంగా మాట్లాడాలి. అంటే వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడాలంటే, అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే, నేను ప్రతిపక్ష పార్టీ కాబట్టి నేను ఇట్లా మాట్లాడాలి, నేను కొంతవరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి
బాధ్యతలో ఉన్న కాబట్టి వారు కొద్దిగా అటు ఇటు కాకుండా అంటే సేమ్ ప్రజలకు దీనివల్ల పొరిగేది కూడా ఏం బయటపడట్లేదు. వారు ఏం చేయాలంటే ఇప్పుడు మేము చేస్తున్నటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయి, ప్రభుత్వం తీసుకున్న చర్యలు సుమోటోగా ప్రభుత్వం తీసుకున్న చర్యలా కాదా? ఈరోజు పేకాట క్లబ్బులు నిర్మూలించినమా లేదా స్ట్రింజెంట్గా? ఈరోజు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జరుగుతున్నాయి కదా ఇవన్నీ. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు స్వయంగా తీసుకోవడం వల్ల జరుగుతాయి. తెలంగాణని డ్రగ్ ఫ్రీ సొసైటీగా ఈరోజు నిర్మించడానికి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక్క కార్యక్రమంలో మీరు సైక్లథాన్ కానీ మారథాన్ కానీ నిర్వహించిన పాపన పోతున్నారా? ఇక్కడ స్టూడెంట్స్ ఈ రోజు డ్రగ్ ఎరాడికేషన్ కార్తిక్ గారు మన ప్రభుత్వం గతంలో ఉంది. డ్రగ్ ఎరాడికేషన్ సెంటర్స్ ఉన్నాయా? రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయా? ఈ రోజే ఎందుకు మనం ఓపెన్ చేయాలి? ఈ రోజే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్త రాష్ట్రానికి అన్ని గుదిబండలేనా, అన్ని వర్గాలలో అన్ని ప్రియారిటీ రంగాలలో కొత్త ఇన్వెస్ట్మెంట్లేనా మాకు? ఈరోజు నార్కోటిక్ డ్రగ్స్ చట్టాన్ని మార్చమని చెప్తా ఉన్నాం, సెంట్రల్ యాక్ట్ని. ఈరోజు చాలా ఎన్నో కేసులలో మనకు ఈ డ్రగ్ కన్జ్యూమ్ చేసే వారికి క్వాంటిటీ బట్టి కేసులు ఉన్నాయి. ఇంత క్వాంటిటీ ఉంటే ఇంతే కేసు అన్నట్టుగా ఉంది. అవన్నీ కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది చట్టాలని. మీరు అక్కడ సెంట్రల్లో కూర్చొని మీ బాధ్యత మీరు వ్యవహరించాలి. రాష్ట్రంలో ఎక్కడైనా ఉంటే అక్కడ నుండి బార్డర్ల నుండి మీ వైఫల్యం వల్ల వస్తే రాష్ట్రాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు చేస్తున్నది అది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటిది డ్రగ్ మాఫియాని ఎంత కఠిన చర్యలు తీసుకుని అఫీషియల్ ఆబ్కారీ పోలీసు, ఏపీలో మొన్న పోలీసులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వారు డీజీపీ స్వయంగా ఒప్పుకున్నారు. ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు ఇక్కడ. ఇప్పుడు లాస్ట్కు మీరు అడుగుతుంది ఏంది, ఆ ప్యారడైజ్ సెంటర్లో ఇంకో దగ్గరనో పాపం బెగ్గర్స్ కూడా కొంతమంది ఇటువంటి డ్రగ్స్కు యూజ్ చేసి వాళ్ళ మాఫియా కొంతమంది వారిని ఆడుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇమీడియట్ మనం వాళ్ళని అరెస్ట్ చేయాలి. బాధ్యతారహితంగా ఒక జాతీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పండి, అది ఎంత కేసులని మలుపు తిప్పే వ్యవహారంగా ఉంటుంది కదా. అంటే మీరు ఎవరన్నా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటే మారడానికి, లేకపోతే వయసు మళ్ళిన వారు వాడేటటువంటి డ్రగ్స్ ఏమైనా మీరు వాడి తుల్లి మాట్లాడుతున్నారా అనాల్సి వస్తుంది. ఈరోజు ఎంత జాతీయ నాయకులు మీరు ఆ రకంగా మాట్లాడారు. దిగ్విజయ్ సింగ్ అన్నారు, నారాయణ గారికి. సరే, ఇప్పుడు ఈ రోజు వారికి ఉన్నటువంటి పని ఏంది? ఈ రోజు ట్విట్టర్ బాయ్లు కొంతమంది అయితే ఈ రోజు వయసు మళ్ళిన వారు ఈ రకమైన మాటలు ఏ రకంగా మాట్లాడుతున్నారు. పేపర్లో ఒక ఆయనేమో ఈ రకంగా కేసులు మలుపు తిప్పడానికి విమర్శించే వాళ్ళని వయసు మళ్ళీ అంటారు. ఈ మధ్యన వాళ్ళు డ్రగ్ వాడుతున్నారండి, డ్రగ్స్ వాడుతా ఉన్నారు, స్టెరాయిడ్స్ వాడుతా ఉన్నారు. ఎస్, ఇవన్నీ నిజాలు. నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా అంటే పొలిటికల్ ఒత్తిడి ఒకటి. కార్తిక్ గారు, నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, సినిమాలో ఉన్నటువంటి ప్రముఖులను చేస్తేనేమో కాపాడే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? కేసు వాళ్ళ మీదనే ఎందుకు చేస్తున్నారు అంటే దాంట్లో అర్థం ఏంది? అంటే వాళ్ళ మీద చేయొద్దు, కొద్దిగా తగ్గించాలా? వేరే దగ్గర ఎక్కడ పెంచాలో చెప్పండి. మరి సమాజంలో ఏ వర్గంలో ఉన్నారు చెప్పండి? సినిమా పరిశ్రమ రంగాల్లో ఉంటారు, ఎక్కడెక్కడ ఉన్నారు? శ్రీనివాస్ గారు సూటిగా నాకు ఏం ప్రశ్న అడిగినారు, వాళ్ళని చేస్తుంటే మీ బాధ ఏంది? మా బాధ ఏం లేదు. మీరు సమాజంలో ఒక ఫీల్డ్కి సంబంధించిన ఒక వ్యక్తులను మీరు అట్లా ఆస్ట్రైజ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తే, వాస్తవానికి ఎంక్వైరీ కొంతమంది అడుగుతున్నారు, ఇంక వాళ్ళే ఉన్నారా, మిగతా రాజకీయాల్లో లేరా, మిగతా బిజినెస్ ఫీల్డ్లో లేరా, బ్యూరోక్రసీ సంబంధించిన వాళ్ళు లేరా? అందరూ ఉండొచ్చు అన్న, లేరా అంటే మేము అదే అంటున్నాం. మీరు అందరినీ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయండి. మీరు పదే ఫస్ట్ చెప్పింది ఏంది? మీరు ఈ విధంగా యూజర్ని పట్టుకొచ్చి చేస్తే ఎంతమందిని చేయగలుగుతారు? ఎంత చేయగలుగుతారు? మీరు పట్టాల్సింది పెడ్లర్ని ఫస్ట్ విషయం అన్న చెప్పిన దానికి. మీరు చేయాల్సింది ఎంక్వైరీ అందరి మీద చేయండి, నిష్పాక్షికంగా. సినిమా వాళ్ళే కానీ, రాజకీయ నాయకులే కానీ, బ్యూరోక్రసీ కానీ ఎవరున్నా కూడా వీళ్ళు నిష్పాక్షికంగా మీరు ఎంక్వైరీ చేయండి. ఒక విషయం. రెండో విషయం ఏం చెప్పిండు అన్న, యూపీఏ ఎన్డీఏ సర్కారులు ఉంది, వాళ్ళ బాధ్యత లేదా అన్న? ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా డ్రగ్స్ తయారైనాయి అనుకోండి, మన దేశంలో రావడానికి 1,00,000 రకాల తరీకాలు వాళ్ళు ఉపయోగిస్తారు. షిప్లలో రావడము, బోట్లో రావడము, బార్డర్లలో ప్యాకెట్ల నుంచి అట్లా వేయడము, లేదా షిప్ ఆఖరికి ఏరోప్లేన్లో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఇక్కడ కూడా తయారు చేసే ఒక ప్రక్రియ మొదలు ఉంటుంది. దాన్ని మనం ఏం బాధ్యత ఇంకొరి మీద వేసే ప్రయత్నం చేయదు. లా అండ్ ఆర్డర్ ఈరోజు ఎవరి సబ్జెక్ట్ అన్న? ఈరోజు స్టేట్ సబ్జెక్టే కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ ఇద్దరు సబ్జెక్ట్ ఉండొచ్చు. నేనన్నా మీరు ఎవరు దీన్ని ఇంపోర్ట్ చేస్తున్నారు, బయట దేశాల నుంచి దీన్ని ఎవరు తీసుకొస్తున్నారు అన్న ప్రశ్నకు సమానమైన ఒక బాధ్యత ఉంటుంది. మనం ఏం బాధ్యత ఇంకొరి మీద వేయాల్సిన అవసరం లేదు. ఈరోజు లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ ఒకటి. రెండో విషయం, ముందు సర్కారు పదే చాలా విచిత్రంగా ఉంది సంగతి ఏంటంటే, ఈరోజు తప్పు జరిగిందంటే మీ ప్రభుత్వంలో జరగలేదా? మానవ సమాజం స్థిరపడినప్పటి నుంచి మర్డర్లు మరియు దొంగతనాలు జరుగుతున్నాయి. మనం ఏమంటాం, ఈ రోజు మర్డర్లు ఎక్కువ జరుగుతున్నప్పుడు మీ సర్కారు ఎక్కువ జరుగుతుంది, మీరు ఎందుకు విధానం? ఒక విషయం మీరు అన్న దాంట్లో చెప్తాను.
ఇప్పుడు 2016లో మన ప్రభుత్వం 3 ఏళ్ల కాలంలోనే 2016కు 2 ఏళ్ల కాలంలోనే దాదాపు 45,000 మందిని అరెస్ట్ చేసినాం మాదక ద్రవ్యాల విషయంలో. అంటే మరి పోయిన సంవత్సరం పని చేయలేదు, ఈ సంవత్సరం తగ్గినాయి కేసులు. ఇంకా ఈ సంవత్సరం 4,000 మందిని అరెస్ట్ చేసినాం. ఒకటి. రెండోది కార్తిక్, ఇంకొకటి నేను చెప్తా, ఎందుకంటే నేను మీ ఫాదర్ శిష్యుని, నేను జిల్లా తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్ని. ఇందిరన్న అంటే మాకు బాగా ఇది ఉంది. హోమ్ మినిస్టర్గా పనిచేశారు, హోమ్ మినిస్టర్గా పనిచేశారు. నేను మేజర్ ఇష్యూల్లో డాడీ ఎంబడే ఉన్నా. ఆ రోజు హోమ్ మినిస్టర్గా కూడా ఎన్టీ రామారావుని ఆ హోటల్కి వెళ్ళి పిలుస్తుంటే అప్పారావు కమిషనరు, నేను హోమ్ మినిస్టర్ అని చెప్తా. అంటే అంత సన్నిహితంగా ఉన్నా. సరే, ఆ హోం శాఖలో ఉన్నప్పుడు కూడా మేము డాడీ నేను కూడా ఒక ప్రాబ్లం ఫేస్ చేసినాం. అంతర్రాష్ట్ర రవాణా ముఠా రహదారులలో మర్డర్లు చేసేవాళ్ళు మన ఎన్టీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు కార్యకర్తలుగా ఉండే. డాడీ పేరు నా పేరు పెద్ద పేపర్లో వచ్చింది. అంటే మేమేమన్నా ఇది చేసినట్ట. నేను ఏమంటున్నా, ఒకటి నేను కార్తిక్ నేను ఏమంటున్నా అంటే స్టాట్యుటరీ ఇక్కడ ఉన్న ఒకటి ప్రధాన ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయి. మొన్న అకున్ సబర్వాల్ గారు పట్టుకున్నారు. నెల లోపలనే మొత్తం దీన్ని పంచలు చేసేసి అసలు ఎవరో ఏందో అనేది నిరూపణ బయట ప్రభుత్వమే చేయాలా లేదా విచారణ చేసి, నేను చెప్తానండి, సిట్ విచారణ చేసి శాస్త్రీయంగా రేపు ఎవిడెన్సెస్ని వాళ్ళు తప్పించుకోకుండా ఉండేటట్టుగా ఈ పెద్ద తలకాయల్ని అన్ని రకాలుగా శాస్త్రీయ పద్ధతిలో కూడా ఎంట్రుకలు తీసుకున్నాం, రక్త నమూనాలు తీసుకున్నాం. ఈరోజు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లే కూడా చాలా నోటీసులు ఇచ్చి విచారణ చేస్తాము. ఒక చట్ట ప్రకారం ముందుకు పోయి కొంత చేస్తున్నారు కదా, అమ్మే వాళ్ళు ఏరి ఒక కెల్విన్ తప్ప వేరే పేరు వినిపించింది. ఇప్పుడు జాప్యంగా ఉంచాలి, ఎవరెవరు ఉన్నారో ఈ రోజే చెప్పాలా. ఎంతమంది ఇది నెల కూడా కాలేదు కదా. ఏం చెప్పినా మేము కూడా ఒక కోణంలో హర్షిస్తున్నాం. మేమేం కంప్లీట్ గా వ్యతిరేకిస్తలేము. నేను చెప్పేది ఏంది, మీ ఎంక్వైరీ చేస్తున్న అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన సక్రమైన దారిలో పెట్టాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది. చార్జ్ షీట్ వేసేంత వరకు ఓకే సరే, మేము అనేది ఇదే చేయకూడదు. డీటెయిల్స్ సంగపన్న నేనైనా మీరైనా మీకు తెలుసన్నా, యూజర్ ని అరికడితే లేదా యూజర్ ని ఇబ్బంది పెడితే లేదా వాడేవాడిని ఇబ్బంది పెడితే దీంతో ఏం జరిగింది వాస్తవానికి దీని వేర్ల నుంచి పీకాల్సిన అవసరం ఉంది. నెట్వర్క్ ఎవరో కనుక్కోండి, వెనకాల పెద్ద మనుషులు ఎవరో కనుక్కోండి, ఎక్కడికి వెళ్ళి సరఫరా అవుతున్నాం. మేము సలహా ఇస్తున్నాం, సలహాలు ఇచ్చినంత మాత్రాన మేము విమర్శిస్తున్నాం అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకోటన్నా ఈ విషయంలో ఇగో మనం సామాజిక బాధ్యత అనేది ఉండాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీగా దీన్ని ఎరాడికేట్ చేస్తేనే మన అందరికి మంచిది, మన పిల్లలకి సాగదని గ్యారెంటీ. కార్తిక్ రెడ్డి గారు ఇంకోటి ఆల్రెడీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. అందులో ఆఫ్రికన్ సంగపన వాస్తవానికి అది నిజమైతే ఏ రేంజ్కి చేరుకున్నారు ఈరోజు డ్రగ్ మాఫియా అనేది మనం అందరం భయపడాల్సిన అవసరం ఉన్నది. ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని, అది కూడా ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్ని ఒక డ్రగ్ మాఫియాకి సంబంధించిన వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటే దీన్ని ఇక్కడ ఆపకపోతే రేపు కొలంబియాలో పాబ్లో ఎస్కోబార్ అని ఒక డ్రగ్ మాఫియా లార్డ్ ఉండేవాడు. ఉదాహరణకు పార్లమెంట్ మీద అటాక్ చేశాడు, ఏరోప్లేన్లు కూల్చేశాడు. ఆ పరిస్థితికి మన దేశం రావద్దనేది నేను భయపడుతున్నాను. కాబట్టి ఈ రాటికేట్ చేయండి అని చెప్పి పదే పదే మొత్తుకుంటాం. హోటల్ ఇండస్ట్రీస్ మీద కూడా ఒక విషయం, నాట్ ఓన్లీ సినిమా, 5 స్టార్ హోటళ్ళకి నోటీసులు ఇచ్చినామండి. హోటల్ వ్యవస్థ మీద ఇచ్చినాం. నిజంగా కూడా పోలీసు వ్యవస్థలో ప్రక్షాళన చేస్తాం. నిన్న పబ్ వాళ్ళని పిలిచినారు, ప్రముఖుల పబ్స్ అని వదిలేసి ఏదో ఒక పబ్కి నోటీస్ ఇచ్చినారు. ఆచార్య గారు బార్డర్ దాట్ ఎట్లా వస్తుంది, కేంద్ర ప్రభుత్వం లేదా కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇప్పుడు బార్డర్కి వెళ్ళి వస్తున్నాయా, బార్డర్ పైకి వెళ్ళి వస్తున్నాయా, లోపలికి వస్తున్నాయా అనేది కాదు సమస్య. ఏంటంటే దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా, ఇప్పుడు బాధ్యత ఎవరికి ఉందనేది కాదు, అందరి మీద ఉంది బాధ్యత, అందరి మీద ఉంది. ఇప్పుడు గంజాయి మొక్కలది ఎక్సైజ్, ఇప్పుడు అట్లని మీరు ఊకుంటున్నారా? ఇప్పుడు ఊకుంటలేం కదా, మేమే చేసినాం. మీరు ఏముంది సపోర్ట్ చెప్పండి, మీరేమన్నా వచ్చినారా ఇక్కడికి? గంజాయి మొక్కల మీదే లేకపోతే కల్తీ కళ్ళు మీద మీరు తీసుకోండి, మీకు చేత కానప్పుడు మీరు తీసుకోండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ సిట్ కి ఇవ్వాలి. మనం ఒకటి ఆచారణ, మీ దగ్గర ఇంకేమన్నా ఫర్దర్ సమాచారం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటే, గూఢాచార వ్యవస్థ ఉంటే
ఇక్కడ సిట్టుకి ఇవ్వండి, మేము దిగ్విజయ్ గారిని కూడా అదే అడిగినాం, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటారు ప్రతిసారి, కానీ ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వం పార్టీల పరంగా తీసుకొచ్చి మీకు ఇయ్యరు, అది ప్రభుత్వం చేసుకోవాల్సిన పని. అది కేంద్ర ప్రభుత్వం అడగాలి, అది కాదు మీరు అడగాలి. అట్లుండదు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోదు, మీరు చేతులు ఎత్తేసినప్పుడు జోక్యం చేసుకుంటారు. ఇది ఎట్లా చూస్తారు? ఒకవేళ ఆయా దర్యాప్తు చేస్తున్న అధికారికి వచ్చినాయంటే ఏంది పరిస్థితి? ఇప్పుడు దాని మీద ప్రభుత్వానికి ఎవరి నుంచి వచ్చినాయి, ఏ కాల్స్ నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అనేది తీసుకొని సీరియస్గా తీసుకోవాలి. ఇలా ఆయనకే రక్షణ లేనప్పుడు కింద ఉన్నటువంటి ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్కో ఒక ఎక్సైజ్ ఎస్ఐకి ఏం భద్రత ఉంటుంది? అంటే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఆయనకు ఉందని మేము అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని ఎవరైతే వాళ్ళని బెదిరింపులకు గురి చేసిర్రో దాని మీద కొద్దిగా లోతుగా పోతే అందరు బయటకు వస్తారు. రైట్, ఫైనల్ గా చెప్పండి. ఒక్కటి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది, చట్టం ఎప్పుడు కూడా తన పని తాను చేసుకోపోతుంది. మనం అపశం ఒక నెల రోజులలోనే ప్రభుత్వమే సుమోటగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంతకుముందు పేకాట క్లబ్బుల్ని ఎలాగుండేది చెప్పండి? హైదరాబాద్ అంటే పెట్టింది మీరు పేకాట క్లబ్బులు, తీసేసింది మేము. ఈ రోజు డ్రగ్స్ ఎరాడికేషన్ కూడా మేము చేస్తున్నాం. ప్రభుత్వం సహకారంగా ఉండాలి తప్ప స్కూల్ విద్యార్థులు కూడా కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో కూడా జరుగుతా ఉన్నాయి. మనము అక్కడ మారథాన్ నిర్వహిస్తా ఉన్నాం. నిన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒక పోతున్నామా మేము? సో ఇలాంటి కార్యక్రమాల్లో ఏ రకంగా కలిసి పనిచేసామో, బంగారు తెలంగాణ నిర్మించుకోవడంలో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలలో కలిసి పనిచేద్దాం. ఉట్టే కూర్చొని మనం మాట్లాడడం ఈ విషయంలో మేము అందరం కూడా కోఆపరేట్ చేస్తాం. మనం ముగ్గురం కలిసి తెలంగాణ తప్పకుండా జరగాలి. సంగప్ప గారు తప్పకుండా మీ సహకారం కావాలి. నెలనే అవుతుంది, పెద్ద పెద్ద తలకాయలు నిల్ల పట్టించుకుంటాం. తప్పకుండా రాబోయే కాలంలో తీసుకునే వాళ్ళు కాదు, ముందు అమ్మే చైన్ ఎక్కడుందో దాన్ని పట్టుకోండి. ఒకవేళ దొరికినా ఈ రోజు కార్తిక్ రెడ్డి గారికి చెప్పాం, ఆచార్య గారికి చెప్పాం కదా, దానికి ఒక పట్టుబడ్డాడు, అది బయటకు వచ్చింది. డ్రగ్స్ గురించి మాట్లాడడం, డ్రగ్స్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, తర్వాత అందరినీ పట్టుకుంటారా లేదా అనే దాని చర్చ జరిగింది. ఇప్పుడు ఇంకో టాపిక్ ఏంటంటే సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్లో నిన్న మల్లన్న సాగర్ ముంపు గ్రామం అయినటువంటి వేములఘాట్ మెయిన్ విలేజ్, అది మా వేములఘాట్ ఒకటి, ఏటుగడ్డ కిష్టాపూర్. నిన్న వేములఘాట్ రైతులతో చాలాసేపు మాట్లాడారు, 4-5 గంటల సేపు చర్చించారు. అయితే చర్చలు కొలిక్కి రాలేదు. ఇంకా రైతులు పూర్తిగా ఇస్తామని చెప్పి ఒప్పుకోలేదు. మళ్ళీ ఒకసారి చర్చ జరిగే అవకాశం ఉందా, మరి ఏం చేస్తారు, ఎట్లా తీసుకుంటారు అని మాట్లాడదాం. శ్రీనివాస్ గారు చెప్పాలా, చర్చలు నిన్న 5 గంటల సేపు మాట్లాడి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా వారు రైతులతోనే మాట్లాడడం అనేది మీరు చూస్తే దాంట్లో మనం కనపరుస్తున్నటువంటి ఇంట్రెస్ట్ తెలుస్తూ ఉంది. రెండోది ఏంటంటే మల్లన్న సాగర్లో కోట్ల పడ్డ కేసులు కూడా మొన్ననే వారందరూ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. అంటే కొంతవరకు అక్కడక్కడ ఒక 4-5 ఈ రకమైనటువంటి కొంతవరకు ఉన్నారు. అయినా కానీ ముఖ్యమంత్రి గారు 150 మంది వచ్చినారు. 150 మందిలో 150 మంది అగెన్స్ట్ లేరు. మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడిన ఒక 5-6 జర అగ్రెసివ్గా ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటిది. కానీ తెలంగాణలో వాళ్ళు ఇంకొక సూచన కూడా చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు మేమెందుకు అడ్డుపడాలి, ఇంత జరిగిన తర్వాత కోర్టులో విత్డ్రా చేసుకున్న వాళ్ళు మేమే ఎందుకు ఈ పురోభివృద్ధిని ఆపాలి అని చెప్పి మేము కొంతవరకు చెప్పుడు మాటలు ఇట్లా చేసినామని కూడా వాళ్ళు మొన్న ప్రెస్ స్టేట్మెంట్లో వాళ్ళు ఇచ్చారు. సో మొత్తం మీద ఒక కంక్లూజన్కి అయితే వస్తూ ఉంది. ఇంకొద్దిగా అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈరోజు మాట్లాడినారంటే ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకోకపోతేనే వాళ్ళు ఫామ్ హౌస్కి వచ్చి మాట్లాడినారా? తప్పకుండా వారి విన్నాం, రేపు వారికి సహకరిస్తూ ముందుకు పోదాం. అల్టిమేట్గా మనకేంటి గమ్యం, ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలి. దానికి ప్రజలందరూ సహకరిస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రాజెక్ట్ కావాలంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా ఏం అడుగుతూ ఉన్నాయి, ఎవరైతే వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్లో పోతున్నాయో మాకు 2013 యాక్ట్నే ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకు అట్లా అడుగుతారంటే డెఫినెట్గా వాళ్ళు తెచ్చిన చట్టాన్ని వాళ్ళు అమలు పరుచుకునే ప్రయత్నంగా మేమే తెచ్చిన చట్టం గొప్పది అని అంటారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, లాస్ట్ మినిట్లో చర్చలు కూడా సరిగ్గా జరగకుండా సెషన్ అయిపోయి ఇంకా వాళ్ళ ప్రభుత్వ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత ఆగమేఘాల మీద 2013 తెచ్చారు. అమెండ్మెంట్స్ ఇప్పుడున్న ఎన్డీఏ బీజేపీ కూడా చాలా అమెండ్మెంట్స్ సూచించింది. ఇది వేస్ట్ అన్నది.
కానీ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ మాత్రం సెంట్రల్ బీజేపీ నేను అన్నాను, ఎందుకంటే మాకు మళ్ళీ సంబంధాలు కాదు, వారు అన్నారు గుజరాత్ లో జరిగింది, రాజస్థాన్ లో జరిగింది, చేంజెస్ చేసుకోవచ్చు అని క్యాబినెట్ చెప్పింది, ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చారు, ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ ఉనికి చాటుకోవడానికి మేమేదో చప్పుడు చేయాలి, తాటాకు చప్పులు అని ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి. కార్తిక్ రెడ్డి గారు సీనన్న మాట్లాడితే ఏమన్నాడు, ఎక్కడన్నా చూసినరా ముఖ్యమంత్రి స్వయంగా రైతును పిలుచుకొని మాట్లాడాడు, తప్పదన్న ఆయన నియోజకవర్గం, ఆయన నియోజకవర్గంలో ఉన్న సమస్య కాబట్టి ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం కాబట్టి రైతుల సమస్య అయినా తీర్చాలి, వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడుకున్నాడు. ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు, మా వాడొకటి మాట్లాడిన ఆ విషయంలో మాత్రం తప్పు. ఈరోజు భూ నిర్వాసితులు మిగతా దగ్గర కూడా ఇబ్బందులు ఉన్నాయి, మాకు అందుకు ల్యాండ్ అక్విజిషన్ అనేది ఫార్మాసిటీ ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళీ మిగతా ప్రాజెక్టులు కూడా పాలమూరు రంగారెడ్డి ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కట్టిన నాగార్జున సాగర్ కింద ఇప్పటి వరకు సెటిల్ చేయలేదు, 40 ఏళ్ళు పరిపాలించే కాంగ్రెస్. నిర్వాసితులు ఇంకా ఉన్నారు, నల్గొండ నా జిల్లా ఇంకా ఉన్నారు. వాస్తవానికి సరే ఉండొచ్చు అదేందో, కానీ ప్రస్తుతం ఇప్పుడు మీరు అనుకున్న మల్లన్న సాగర్ ఇష్యూ తీసుకుందాం. ప్రతిపక్షాల ఇబ్బంది ఏంది, మీరేదో ప్రాజెక్టులు కట్టాలో కడితే మేము ఇబ్బంది పడతాము, లేదా ద్వారా మీరేదో రాజకీయంగా బాగుపడతారు అనేది కాదు. మీరు తీసుకున్న ఇల్లాజికల్ డిజైన్ వల్ల రేపు ప్రాజెక్టులలో ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మల్లన్న సాగరే తీసుకున్నారు, పాములపర్తి తడకపల్లి అనేది 2 రిజర్వాయర్స్, ఆ రోజు 1.5 TMC 2 TMC సామర్థ్యంగా ఉన్న రిజర్వాయర్స్, హోల్డింగ్ ట్యాంక్స్ అవి. ఈరోజు మీరు ఏం చేశారన్న దాన్ని 1.5 TMC అంటే దాదాపు ఒక 10-15 ఎకరాల్లో సరిపోతుంది అనుకుందాం. మీరు దాన్ని 50 TMCకి తీసుకెళ్ళినారు మల్లన్న సాగర్. హోల్డింగ్ రిజర్వాయర్ని మీరు కంప్లీట్గా రిజర్వాయర్గా మార్చుకున్నారు. దీన్ని మేము పదే చెప్పాం, ప్రపంచంలో ఎక్కడైనా ఆర్టిఫిషియల్ ఫ్లోస్లో ఇంత పెద్ద రిజర్వాయర్ని కట్టిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడ లేదు. కేసీఆర్ గారు గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఉండాల్సిన అవసరం లేదు, మనం ఎగ్జాంపుల్ అవుతాం. ప్రపంచంలో తెలంగాణలో వేరే దేశాలు ఫాలో సాధ్యం కాదని నేను చెప్తాను. ఇంజనీర్ ఎందుకు సాధ్యం కాదని విషయం నేను చెప్తాను. ఆర్టిఫిషియల్ ఫ్లోస్ అంటే మనం కెనాల్ రూపంలో తీసుకొచ్చిన ఏదైతే ఉంటుందో, మనం చిన్న రిజర్వాయర్లు కట్టుకొని ఆ రిజర్వాయర్ నుంచి పంపింగ్ చేస్తూ పొలాలకు ఇచ్చే ఒక కెనాల్ సిస్టమ్ మనం ఏర్పాటు చేసుకుంటాం, ఆయకట్టు ఏర్పాటు చేసుకుంటాం. ఆర్టిఫిషియల్ ఫ్లోస్లో రిజర్వాయర్స్ అంత పెద్దది కట్టలేము, కట్టినా కూడా ఉండవు. దాని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల నుంచి నదుల మీద ఇట్లా ఒక్కుంటూ వచ్చి మనం ఏదైనా ఆపినప్పుడు దానికి ఒక బ్యాంక్ అంటే ఏర్పడుతుంది. అది ఆర్టిఫిషియల్ న్యాచురల్ ఫ్లోస్ మీద. ఆర్టిఫిషియల్ ఫ్లోస్ మీద ఇంత పెద్ద కట్టలేదని పదే మేము ప్రతిపక్షాలు చెప్పినా, ఇంజనీర్లు చెప్పినా కూడా మీరు చేపట్టినారు. సరే చేపట్టినారు. ల్యాండ్ యాక్విజిషన్ ఇష్యూ మీరు 123G అని ఒకటి తీసుకొచ్చినారు, హైకోర్టు కూడా దాన్ని కొట్టేయడం జరిగింది. కొట్టేనప్పుడు మీరు ఏం చేయాలా? ఉన్న రూల్స్ మీ ఉపయోగించుకోవాలా? మేము మీద కాంగ్రెస్ పార్టీ అంతకంటే మంచి కంపెన్సేషన్ ఇచ్చి రైతులు ఒప్పుకుంటే మాకేం ఇబ్బంది ఉందన్న? ఈ రోజు రైతుల్లో మేము సంగపన మీకు చచ్చిపోయిన వాళ్ళ మీద కేసులు వేయడం, ఈ రోజు మీకు 2 ఎకరాలు చచ్చిపోయిన ఈ రోజు మీరు 2 ఎకరాలు భూమి సంగపనకు మా దగ్గర మల్లన్న సాగర్లు ఉన్నది. నేను వచ్చి ఒక రోజు ఎగేసిన, మల్లన్న నువ్వు సంగపన నువ్వు ఇది చేస్తే నీకు 2 రూపాయలు ఎక్కువ వస్తుంది. ఒక రోజు వింటావు, 2 రోజులు వింటావు, 3వ రోజు నీకు కడుపైతే కాలుతుంది కదా. నీ ఆలోచన నీకు ఉంటుంది కదా, నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తావు కదా. పదే ప్రతిపక్షాలు ఎగేసినంత మాత్రాన మీకు కూడా ఆలోచన మీకు ఉంటుంది కదా. ఆలోచన లేకుండా లాంటి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు కోర్టులో. ప్రతిపక్షాలు ఎగేసినందుకు ఒకటే కాదు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నాయి. మీరు వాళ్ళకి సంక్షిప్తమైన ఒక డీల్ మీరు ముందలు పెడితే వాళ్ళు ఒప్పుకుంటే మాకేం ఇబ్బంది ఉంటుంది? మీరు వాళ్ళకి న్యాయం చేయమనే కదా మేము చెప్తుంది. ప్రాజెక్ట్ కట్టొద్దని ఎక్కడ అనట్లేదు, వాళ్ళకి న్యాయం చేయండి. ఈ రీడిజైన్లో మీకు నష్టాలు జరుగుతున్నాయని చెప్తున్నాం, కానీ ప్రతిపక్షాలు దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు. రైట్ ఆచార్య గారు, మీరు ఎట్లా చూస్తారు నిన్నటి సీఎం రైతులతో మీటింగ్? ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడిన మాట ఎట్లుందంటే, ఢిల్లీ వాళ్ళకు మంచుకున్నారు, గల్లీలు ఉన్న వాళ్ళు అడుగుతున్నారు అనేందుకు బాధ అనిపిస్తున్నది. అయితే ఇలా ప్రజలు దీర్ఘకాలికంగా ఇప్పుడు దీర్ఘకాలికంగా అక్కడున్న ప్రజలు ఈ యొక్క సమస్య మీద ఉద్యమాలు చేస్తున్నారు. ఇది కేవలం ఎవరో ప్రేరణ చేస్తే ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్లకు స్వతహాగా నష్టం జరుగుతుంది కాబట్టి, వాళ్లకు నష్టపరిహారంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల ఆ ప్రాంతంలో మమేకమై ఉన్నటువంటి ప్రజలు బాధలు ఉన్నారు. కాబట్టి కొన్ని పార్టీలు అండగా ఉండడం జాతీయ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి మీరే ఇవ్వండి ఆ భూ నిర్వాసితులకు అన్ని చెప్పేది. ఇప్పుడు పోలవరం ఇచ్చినట్టుగా మొత్తం ప్యాకేజ్
ఎక్కడ మీకు కళ వస్తే అక్కడ ప్రాజెక్టు పెడితే దాన్ని జాతీయ ప్రాజెక్టు టేక్ ఓవర్ చేసుకొని మీ కళల ప్రాజెక్టును కట్టాలంటే అది ప్రపంచ దేశాలు ఎవరు కూడా ప్రాణం తీసిర్రు, ప్రాణైతే చేవల్ల ప్రాణం తీసిర్రు, పాలమూరు ఎత్తిపోతల పాతరేసిర్రు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ని కనుమరుగు చేసిర్రు. ఈ ప్రాజెక్టులు ఉన్న ప్రాజెక్టులను సరి చేయలే. ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులని మీరు సరి చేయకుండా వాటిని వేగవంతంగా పూర్తి చేయకుండా లేని ప్రాజెక్టు మీ కళల ప్రాజెక్టుల మీద కేంద్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలంటే ఎట్లా సీనన్నా? నీకు ప్రతిదాన్ని నువ్వు ఏదో చులకన భావంగా మాట్లాడితే కాదు. అక్కడ అనేక మంది అనేక రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇడతను అంటలేను, చులకన భావంగా మాట్లాడుతున్నావు. అది పద్ధతి కాదు. అనేక రోజులుగా ఉద్యమాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కనాడన్నా నువ్వు ప్రతిపక్షాలతో మాట్లాడినావా? కేంద్ర ప్రభుత్వంతో నిన్నటి మీటింగ్ లో కూడా వాళ్ళు 2013 యాక్ట్ ద్వారా ఇవ్వాలి లేదా మాకు భూమి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగినారు. సరే మీరు అన్ని స్కీమ్స్ ఇస్తామని కూడా వాళ్ళు ఏం సశేషంగా ముగిసింది చర్చ. భూమికి భూమి అడుగుతున్నారు, 13th చట్టం ప్రకారం ఇవ్వమంటున్నారు. ఆచార్య గారు ఆగండి, అంతకంటే మంచి చట్టం ఇస్తున్నాం. ప్రగాఢ విశ్వాసం మాత్రం మాకున్నది, తెలంగాణ ప్రజలకు ఉన్నది, మాలాంటి వాళ్లకు ఆ నాయకత్వంలో పనిచేసిన వాళ్ళకు ఉన్నది. ప్రతి సమస్యకి ఒక సమస్యకు పరిష్కారం సూచించే ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. తప్పకుండా ఈ సమస్య 100% అవుతుంది. కొద్దిగా చూసారు, మేము కూడా చూసాం ఎన్ని రోజులను. నిజంగా ప్రాజెక్టు అక్కడ పని చేసేటప్పుడు తప్పకుండా వారి ప్రజలు కోరుతున్నటువంటిది వారి సంశయాలను తీర్చి ముందుకు పోదాం. ఇప్పుడు అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, మిగతా ప్రాజెక్టుల దగ్గర కూడా అదే అవుతుంది కదా. ఒక పాలసీ మ్యాటర్గా పోవాలి. వారికి ఇంకేదైనా అదర్ కంపెన్సేషన్స్ ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేసుకొని ఒక కన్సిలియేషన్తో ముందుకు పోతాం. ఎందుకు పోం చెప్పండి. ఒకటి కార్తీక్ రెడ్డి గారు పదే వీళ్ళు కూడా అదే అంటున్నారు. మొన్న కూడా హరీష్ రావు గారు అన్నారు, కావాలని కేసులు వేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు అని చెప్పి. స్పెషల్లీ మల్లన్న సాగర్ దగ్గర అదే చేసినారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళతో కూడా కేసులు వేయించారని చెప్పి. మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? చనిపోయిన వాళ్ళు కేసులు అంటే విషయం అదొకటి మాత్రం. ఆయన కేసు వేసిన తర్వాత చనిపోయిన విషయం ఏదో నాకు కరెక్ట్గా ఆ విషయంలో క్లారిటీ లేదు. కోదండరామ్ గారు విత్డ్రా కూడా చేస్తారు, ఉండొచ్చు. ఆ విషయంలో క్లారిటీ లేదు. ఆ విషయంలో క్లారిటీ. కానీ సంగపన్న మీరు అడ్డుకుంటున్నారు. ఈరోజు కోర్టుకి పదే మేము పోతున్నాం అనుకున్నాం, కాంగ్రెస్ వాళ్ళు లేదా ఇంకో పార్టీ వాళ్ళు పోతున్నారు అనుకున్నాం. కోర్టుకి ఏ కేసు అంటే ఆ కేసు అడ్మిట్ చేసుకునే ఒక అధికారం అయితే లేదు కదా. కోర్టులో ఏదన్నా కేసులో ఏదన్నా బలం ఉంటేనే, దాంట్లో ఏదన్నా న్యాయం ఉంటేనే కోర్టులు కూడా కేసులు టేకప్ చేస్తాయి. మీరు అధికారంలో ఉన్నారు ఈరోజు. మీకు ఒక మినిట్ నా మాట వినండి. ఈ రోజు మనము కేబీఆర్ మీద ఉన్న హైవేస్ కూడా ఏదో క్లియరెన్స్ ఎన్జీటీ ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. దాని మీద కూడా కేసులు వేసినారు, క్లియరెన్స్ వచ్చింది కదా. ఈరోజు మా కేసులు మేమే వేసినాం అనుకోండి, కార్తీక్ రెడ్డి పోయి రేపు కేసు వేసాను, పిచ్చిలు వేసి నాకు ఏదో వేసి నేను కేసు వేసినాను అనుకోండి, లేదా నాకు ఆకలికో నేను పోయి కేసు వేసినాను అనుకోండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీ డిజైన్ల మీద, మీ ల్యాండ్ అక్విజిషన్ మీద మీరు అంత నమ్మకం ఉన్నప్పుడు మీరు కోర్టులో ఎవిక్ట్ చేసుకోండి. అంతేగాని కోర్టులో కేసు వేసినంత మాత్రాన వ్యతిరేకమనుడు ఏ మేరకు. వాట్ హ్యాపెండ్ యు నో, కాంగ్రెస్ గవర్నమెంట్లో మదర్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి ఏ పర్మిషన్స్ వచ్చినాయని కాల్వలు దవ్వినాం చెప్పండి. ప్రాజెక్టుకు మనకు అనుమతులే లేవు, ప్రాజెక్టుకు మనకు ఎలాంటి శాంక్షన్స్ లేవు, పర్యావరణ అనుమతులు లేవు. ఆ రోజు మరి చేయలేదాకా ఎందుకు కాల్వలు దవ్వినాం చెప్పండి. అందటే యు ఆర్ రైట్. బేసిక్ ఇష్యూస్ ఉంటాయి. ఆ రోజు కోర్టు నుంచి చేవల ప్రాణాయిత ప్రాజెక్ట్ ఆపమని చెప్పి ఏ కోర్టు చెప్పలేదు, రైట్. బేసిక్ పర్మిషన్స్ ఏవైతున్నాయి అన్ని అప్లై చేసుకున్నాం, బేసిక్ పర్మిషన్స్ వచ్చేసినాయి. తదుపరి పర్మిషన్స్ అయితే ఏమైనా అప్లై చేసినాము, పర్మిషన్స్ ఆన్ గోయింగ్ ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టుకునే అధికారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. చాలా ప్రాజెక్టులు ఈ దేశంలో చాలా విధంగా కట్టుకున్నాం మనం. రైట్, చాలా పర్మిషన్ లేకుండా కట్టేటువంటి అవకాశం ఉంది కదా, అదే విధంగా మేము కట్టుకున్నాం. నేను కాదన్నా, కోర్టులలో ఆ రోజు ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెస్ పార్టీ కట్టొద్దు అన్నప్పుడు కట్టినరా. ఇది కూడా కోర్టు అడ్డుపడాలా కట్టొద్దని అంటలేము, చిన్న సూచనలు ఏదో ఇస్తుంది. టెక్నికల్ ఇబ్బందులలో వచ్చిందని సీనియర్ ఏదో చెప్తుండో, ఆ టెక్నికల్ ఇబ్బందికి ఇట్లా కాలువ తీసుకుని ఇట్లా కాదు మీరు ఇట్లా తీసుకోండి అని చెప్పి కోర్టు సలహా ఇచ్చే ఒక అవకాశం ఉంటుంది. ఆ సలహాలు తీసుకొని మీరు ముందుకు పోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటున్నారు, పర్యావరణ అనుమతి లేకుండా ఎట్లా కడతారు. మీటింగ్ అయితే సస్యంగా ఉన్నప్పటికీ ఇంకా చర్చలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు సీఎం. వాళ్ళని కడుపులో పెట్టుకొని చూస్తారు. ఒక్కటి మాత్రం నిజం సంగప్పన్న గారు, మన V6 లోనే మీ ఆధ్వర్యంలోనే మల్లన్న సాగర్ కాదు
ఆ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు దుంకుతాయి, 1000 ఎకరాలు పండుతాయి, నల్గొండ ప్రజలు తాగునీళ్లు తాగుతారు, ఫ్లోరైడ్ ఎరాడికేట్ చేస్తాము. ఇది ఒక రోజు మీరు దృశ్యం 6 నెలల తర్వాత, ఒక 1 year తర్వాత మనం ఆ భూములు దృశ్యం ఇచ్చే రైతులు హ్యాపీగా ఉండాలి, అక్కడ నుంచి ఆ నీళ్ళని వాడుకొని అదే పంటలు దృశ్యం పండించే మన రైతులు V6 వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, మేమందరం ఇద్దరు V6 హ్యాపీగా ఉండాలి. చూస్తాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, కార్తిక్ రెడ్డి గారు, ఆచార్య గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు. మళ్ళా రేపు పొద్దున కలుద్దాం. స్టే ట్యూన్.